తీవ్ర తుఫానుగా మారనున్న మోంతా తుఫానుకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఎవరు అజాగ్రత్తతో లేకుండా అధికారులకు సహకరించి పునరావాసాలకు తరలి వెళ్లాలని ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యనమల దివ్య తెలిపారు. కాకినాడ జిల్లా తొండంగి కోన ప్రాంతాన్ని మోంతా తుఫాన్ ప్రమాద హెచ్చరిక నేపథ్యంలో అధికారులు నాయకులతో కలిసి ప్రభావిత గ్రామాలను సందర్శించి ప్రజలకు ధైర్యం చెప్పారు. సూపర్ సైక్లోన్ గా మారే అవకాశం ఉన్నందున ప్రజలు ప్రతి ఒక్కరూ అధికారులు చెప్పినట్టుగా విని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ప్రజలు కోరారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి సూచన అందించారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ఎటువంటి సమస్య లేకుండా ప్రజలకు అండగా నిలవాలని ఆదేశించారు. నిమిషానికి మార్పుతో వచ్చింది. నేను ఈ ప్రాంతం విజిట్ చేసినప్పుడు అసలు మామూలు తుప్పర్లుగా పడతా ఉండేది, కొంచెం ఎండ కూడా కాసింది. నేను విజిట్ చేసినప్పుడు ఇప్పుడు గత 10 నిమిషాల్లోనే అసలు తీవ్ర ప్రభావం చూపెడుతుంది. ఈ వడగాలిలాగా అసలు గాలి కూడా విపరీతంగా వేస్తుంది, వర్షం కూడా చాలా పెద్ద వర్షం పడుతుంది. కాబట్టి అర్థమయ్యేది ఏంటంటే టైంకి మారిపోతూ వస్తుంది. కాబట్టి పబ్లిక్ కూడా అదే సందేశాన్ని చెప్పాము. టైంకి తుఫాను మారిపోతూ వస్తుంది. కాబట్టి మీరు ఇక్కడ నుంచి షిఫ్ట్ అయ్యి షెల్టర్ హోమ్స్ కి వెళ్లాలని కోరుకుంటున్నాము. అలాగే మెడికల్ రిలీఫ్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేశాము. ఎక్కడికక్కడ ఫుడ్ కూడా ఏర్పాటు చేశాము, షెల్టర్ కూడా ఏర్పాటు చేశాము. అలాగే బోట్స్ ఏవైతే ఉన్నాయో మత్స్యకారుల గ్రామ తీర ప్రాంతంలో మత్స్యకారులు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళ బోట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒడ్డుకు చేర్చి అవన్నీ కూడా సురక్షితంగా ఉంచడం జరిగింది. అలాగే ప్రజల్ని కూడా వాళ్ళు తీర ప్రాంతంలో ఎవరైతే 20 కుటుంబాలు తీర ప్రాంతంలో బాగా ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా ఇప్పుడు పర్సనల్ గా వెళ్లి మేము రిక్వెస్ట్ చేశాము. అమ్మ గుడిసె ఇంట్లో ఉంటున్నారు, పెంకుటింట్లో ఉంటున్నారు, మీరు దయచేసి ఇక్కడ నుంచి ఈ 2 రోజులు మీరు తుఫాన్ బిల్డింగ్ కి వెళ్లవలసిందిగా మేము కోరుకుంటున్నాం అన్నారు. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి వెళ్ళిపోతాం. వాళ్ళు కళ్ళారా చూశారు సడన్ గా ఎలా మారిపోయిందో వాతావరణం అనేది, వాళ్ళు కళ్ళారా చూశారు. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి వెళ్తామని చెప్పారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి మన ఈ ప్రివెంటివ్ మెజర్స్ అయితే ఉన్నాయో ఈ కూటమి ప్రభుత్వం చాలా బాగా టేకప్ చేస్తుందని ప్రజల్లో కూడా ఒక విశ్వాసం వచ్చింది. కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి మేమందరం సురక్షితంగా ఉంటామనే ఒక విశ్వాసం కూడా వచ్చింది. అలాగే పబ్లిక్ ఎవరైతే కొంచెం వాళ్ళకి వాళ్ళ బిలాంగింగ్స్ తోటి కొంచెం సెక్యూరిటీ ఇష్యూ వస్తుంది, మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మా బిలాంగింగ్స్ పోతాయేమో అని ఒక సెక్యూరిటీ ఇష్యూ చూపెడుతున్నారు. వాళ్ళకు కూడా మా నుంచి భరోసా ఇప్పించాము. పోలీస్ పెట్రోలింగ్ అనేది కంటిన్యూస్ గా జరుగుతూ ఉంటుందమ్మా. మీ వస్తువులు ఏమి కావు, మీరు ముందు ప్రజల ప్రాణాలు ఇంపార్టెంట్. మనకి ముందు మీరు బ్రతుకుంటే చాలు, మీరు సురక్షితంగా ఉంటే చాలు. వస్తువుల సంగతి తర్వాత అయినా కానీ ఆ వస్తువుల్ని సెక్యూర్ గా ఉంచేందుకు మేము పోలీస్ పెట్రోలింగ్ అనేది ఏర్పాటు చేసామని కూడా ప్రజలకి క్లియర్ మెసేజ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ 20 కుటుంబాలు కూడా ఇవాళ రోజున వాళ్ళ అక్కడ నుంచి షిఫ్ట్ అయ్యి మన తుఫాన్ బిల్డింగ్ కి రావడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు కొత్త చోటుపేట పెద్దలతో కూడా నేను మాట్లాడాను. అన్ని ఏర్పాట్లు బాగున్నాయమ్మా. కొంచెం తుఫాన్ బిల్డింగ్ అనేది కొంచెము బాగోలేదు, దాన్ని రెనోవేట్ చేస్తే ఇంకా బాగుంటుంది. ప్రజలందరినీ కూడా చాలా మంది ఎక్కువ మంది పట్టే కెపాసిటీ కూడా ఉంటుంది అన్నారు. అది కూడా నెక్స్ట్ ఇష్యూలో మేము టేకప్ చేస్తాము. ఇప్పుడు మటుకు తుఫాన్ ప్రభావం మన తుని నియోజకవర్గానికి తగ్గుముఖం పట్టాలి, కొంచెం తగ్గి ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు వరకు ఎవరినైనా లిఫ్ట్ చేశారండి?